విద్యుత్ ఛార్జీల అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ కడప జిల్లా బద్వేల్లో ప్రజా ఐక్యత వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఐటీటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జి చంద్రశేఖర్ హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ మిలిటరీ అమర్చి పేద మధ్యతరగతి కుటుంబాలపై అధిక భారం మోపుతున్నాయని వారు మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఆదానికి లాభం చేకూర్చడానికి ₹4.75 చేసిన యూనిట్ ఇక్కడ విద్యుత్ అందరూ కూడా ఉన్నారు. ఇక చేసిన వాళ్ళు చూస్తే తెలుస్తారు లెక్కలు. ₹2.10 నుంచి ₹4.75 చేశాడు. చేస్తే ఆ ఆదానికి 32,000 కోట్ల రూపాయలు ఆయన ఖర్చులతోనూ ఆదాయం వచ్చినటువంటిది, లాభం చేకూర్చినటువంటిది. అయితే ఇప్పుడు 2024 ఏప్రిల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అధికారులకు వచ్చాడు 4వసారి. నేను చాలా సీనియర్ ముఖ్యమంత్రిని, చాలా అనుభవం ముఖ్యమంత్రిని, నేను చాలా ముఖ్యమంత్రులు చూశాను, నేను ముఖ్యమంత్రిగా చేశాను, జగన్ ప్రభుత్వం బాగలేదు, నా ప్రభుత్వం బాగుందని చెప్పి జనం మళ్ళా ఈయనకిచ్చారు. ఈయనకిస్తే అయితే అధికారము చేంజ్ ఇచ్చినారు కానీ ఓటింగ్ శాతం పెద్ద తేడా లేదు. ఓట్ల శాతం మనం చూసినప్పుడు జగన్కు చంద్రబాబు పెద్ద తేడా లేదు, 2-3% అంతే. అట్లా కానీ అధికారం అయితే వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఒక్క సంవత్సరంలోనే ₹1,00,000 కోట్ల భారం వేస్తున్నాడు. విద్యుత్ భారం 1,00,000 కోట్లు. స్మార్ట్ మీటర్స్ అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే మనం ఆల్రెడీ కొన్ని మీటర్స్ మన లోడ్ను బట్టి మనం పర్చేజ్ చేస్తున్నాం. మన దగ్గర 1,200, 1,500, 2,000, 3,000 అట్లా పర్చేజ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఈ మీటర్లు కట్టినటువంటి అమౌంట్ వేస్ట్ అయ్యింది. తర్వాత కొత్త మీటర్లు ఇప్పుడు బిగిస్తా ఉన్నారు. దాని కాస్ట్ ఎంతో 9,000 అనేటట్టు చెబుతా ఉన్నారు. దాన్ని మనకు తెలియకుండా మన బిల్లులోనే అడ్జస్ట్ చేస్తారు కొద్ది రోజులు. సో అంటే అదనంగా ఒక 9,000 మన పైన పడడం ఒకటి. అలాగే మనము ఈ స్మార్ట్ మీటర్స్ కూడా నేను విన్నటువంటిది ఏంటంటే, ఇప్పుడు తాత్కాలికంగా అందరికీ వచ్చినంత వరకు బిల్లు వస్తుంది. ఆ తర్వాత మనం రీఛార్జ్ చేసుకోవాలా? దీనికి రీఛార్జ్ చేసుకుంటేనే మనకు పని చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సెల్లులు ఏ విధంగా మనం దానికి బానిస అయిపోయినామో, కరెంట్ కూడా లేదు, మనకు ఒక రోజు కూడా గడవదు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే పేద బడుగు వర్గాల వారికి అదనపు భారం పడుతుంది తప్ప ఈ మీటర్ల యొక్క ఛార్జెస్ తగ్గదు. ఎందుకంటే స్మార్ట్ మీటర్లు అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన ఒరవడిని సృష్టించింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పాలన లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఆ రోజు లోకేష్ గారు వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసే స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఎక్కడైనా ఏర్పాటు చేస్తే చరిత్రకు కొట్టండి, అది పగల కొట్టండి అని చెప్పిన ఆ రోజున్న నాయకులు ఈ రోజు అధికారంలో ఉన్నారు. కానీ అధికారం ఉన్నా కూడా అదే విధానాన్ని కొనసాగిస్తే ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉన్న విధానాన్ని కూడా వీళ్ళే అధికార పార్టీ కొనసాగిస్తే ఈ న్యాయం ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి అందరూ కూడా గ్రహించాలి. ఈ విధంగా ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్లు అనేది ఒక పరిశ్రమలో చిన్న వ్యాపారస్తులు చిన్న పరిశ్రమలు సాగిస్తే దానికి స్మార్ట్ మీటర్ పెట్టి అదనపు భారం మోపేందుకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది అంబానీ ఆదాయానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా అన్ని బడుగు బలహీన వర్గాలు, అన్ని ప్రజా సంఘాలు కూడా ఇటువంటి విధానాన్ని వ్యతిరేకించాలి. ఈ యొక్క స్మార్ట్ మీటర్లో పెడితే ప్రజలకు భారం పడుతుందని చెప్పేసి ప్రజలు అవగాహన కల్పించడానికి మనం అందరూ కృషి చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో కార్యక్రమానికి దళిత ప్రజా సంఘాలుగా మేము పూర్తిగా మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నాం. అలా స్మార్ట్ మీటర్ల ద్వారా అధిక వసూలు చేయడం అనేది దాన్ని ఏ విధంగా అనుకోవాలో గతంలో చెప్పినటువంటి ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్స్ కి వ్యతిరేకంగా పగలకొట్టి ఎన్నో చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు దాన్ని సమర్థిస్తానే. గత 10 నెలల్లోనే మన సోదరుడు చంద్రశేఖర్ గారు చెప్పినట్టు గత 5 సంవత్సరాల్లో ఎంత వచ్చింది విద్యుత్ ఛార్జీలు 10 నెలల కిందటనే మేము చేసినాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 35,000 కోట్లు ప్రజల మీద భారం అన్నట్టు ర్యాలీల ద్వారా ప్రదర్శనల ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. పురబీదుల్లో ప్రతి ఊర్లో ప్రతి నియోజకవర్గాల్లో అది కూడా తమను గ్రహించాలా. ముఖ్యంగా ఇప్పుడు నిత్యావసర వస్తువులు